విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికారిక ప్రతినిధుల శిక్షణ వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో నాయకులకు మీడియా వ్యవహారాలు, ప్రజలతో కమ్యూనికేషన్, పార్టీ సిద్ధాంతాల ప్రచారంతో పాటు జనవాణి కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందించారు. మరోవైపు మంగళగిరిలో ప్రతిరోజు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ప్రజాదరణ పెరిగింది. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది ప్రధాన వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వెంటనే అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ అన్నాడు మాకు తోడొస్తున్నాడు అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వాళ్ళ సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో, ఒక భరోసాతో వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు గురువారం మరి ఎలాంటి సమస్యలతో పరిష్కారం కోసం అయితే జనవాణి గడుపు తట్టారు, అసలు వాళ్ళు ఎలాంటి ఏ సమస్యలతో వాళ్ళు వచ్చారనే విషయం మీద మనతో మాట్లాడడానికి బండి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి, ఎలాంటి మంది వచ్చారు, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులతో మీ దగ్గరకు వచ్చారు? ఎక్కువగా వాళ్ళ భూమి ఎవరో ఆక్రమించుకుంటాం, అది వాళ్ళకి ఎన్నిసార్లు తిరిగినా అక్కడ పనిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే, జనవాణికి వస్తే అవుద్దని రావటం, వెంటనే అధికారులు ఫోన్ చేసి ఇది అర్జెంటుగా ఈ సెటిల్ చేయండి, అక్కడ మా యొక్క ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు మీలి అర్జెంటుగా తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేయమన్నాం. అదే కాకుండా గ్రామాల్లో కొంత నీరు రావట్లేదని చాలామంది వచ్చారు. ఇంకొక అమ్మాయి ఏమో ఒక అతను ప్రేమించి మోసం చేసి చంపేశారు. వాళ్ళ తండ్రి గారు వచ్చారు, అతనితో కూడా మాట్లాడి అక్కడ ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇలా అనేక సమస్యలతో స్టేట్ మొత్తం నుంచి వస్తున్నారు. కొంతమంది రౌడీజంగా చాలామందిని వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకుంటాం, ఇలా అధికారులు కూడా కొంతమంది సార్లు పట్టించుకోపోవటం, పై అధికారితో మాట్లాడి అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో మా వాళ్ళతో మాట్లాడి అనేక సమస్యలు సాల్వ్ చేయగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడో చేస్తాం కాదు, వెంటనే మేము పని అయిపోవాలి అనే ఆలోచనతో వెంటనే మాట్లాడటం, సాల్వ్ చేయటం. ఇక్కడ మా ఫోన్ ద్వారా సాల్వ్ అవ్వకపోతే అక్కడ మా ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ ఇన్ఛార్జీలు చెప్పడం, వాళ్ళ ద్వారా వెళ్ళి మాట్లాడమంటాం. ప్రతి పని కూడా వెంటనే స్పాట్లో మేము సెటిల్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ప్రజలకి అందుబాటులో నాయకులు ఉండాలి, ప్రజలకి వెంటనే పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో జనసేన పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. మంది సమస్యలతో ఎక్కువ ఉన్నారు. అంటే భూ కబ్జాలు, సార్ చెప్పినట్టు భూ కబ్జాల మీద కూడా వస్తుంది. వాటికి ఎలా పరిష్కారం? చాలా మనకు ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి నిన్నటి నుంచి. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు మాకంటూ ఒక లీడర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత దూరం ఇంత ఎండ ఉన్నా కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము న్యాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ప్రతి విషయంలోనూ అక్కడ కన్సర్న్ అధికారులకైతేనేమి, ఆర్డీఓలకైతేనేమి, ఈవెన్ కలెక్టర్ గారులకైతేనేమి, జాయింట్ కలెక్టర్ గారికి వెళ్తేనేమి, సర్వేయర్లకైతేనేమి ఫోన్ చేసి మరి ఈ విషయము ఇప్పుడు ఒక వ్యక్తికి మాది భూమి సర్వే చేయడం లేదంటే ఆ సర్వే అధికారులకు కూడా ఫోన్ చేసి ఎందుకు జరగలేదు, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకోకుండా మన కూటమి ప్రభుత్వంలో మంచి సుపరిపాలన ఇస్తున్నారు. మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళా జరగకోకుండా ప్రజలకి మంచి సుపరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. కనుక ఈరోజు ఈ జనవాణిలో కూడా ప్రజలందరూ వాళ్ళ వాణి వినిపిస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు 2019లోనే 33% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పని మా పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వంలో, అంటే ఆ రోజు ప్రభుత్వంలోకి వస్తేనే అది అమలు అవుతుంది అనేదానికన్నా కూడా ఈరోజు దేశం మొత్తానికి దాన్ని ఒక మ్యాండటరీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక గ్రామాన్ని బాగు చేసుకోగలిగిన మహిళ, అంటే ఒక సర్పంచ్గా ఒక గ్రామాన్ని బాగు చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఒక నియోజకవర్గాన్ని అవ్వచ్చు, ఒక రాష్ట్రాన్ని అవ్వచ్చు బాగు చేసే పరిస్థితి ఒక మహిళకు ఉంటుంది. ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ తన పాత్ర చెప్పాలి అంటే అన్ని రకాల పాత్రలు పోషించగలిగే సామర్థ్యత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక మహిళ. బాధ్యత తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయాలు, అంటే ఒక మంచి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుంది. అలానే ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిని అయినందుకు భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉండాలని చెప్పని అదే భాగస్వామిని తీసుకొచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించి ఇక్కడ ఎంత మంచి పనులు చేస్తున్నారో ఇవన్నీ మనం గమనించినట్టయితే
ఒక మహిళకి న్యాయం చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది కూడా ఏదో ఒక నమ్మకంతో పవన్ సార్ ఉన్నారన్న ధైర్యంతో వస్తున్నారు. యాజ్ ఏ లాయర్గా, యాజ్ అడ్వకేట్ మీరు ఎట్లా వాళ్ళని ఎలా మోల్డ్ చేస్తున్నారు? వస్తున్నాయి, చాలా లీగల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. బట్ కొంతమంది ఏంటంటే కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ తీసుకొచ్చి మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏవైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో వాటి గురించి వారికి సో ప్రాసెస్ ఉంటుంది, సో వేలో వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి లీగల్ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇన్ కేసు వాళ్ళు వచ్చే ముందు అసలు ఎలాంటి అర్జీ పెట్టకుండా కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఇప్పుడు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉందంటే ఆ ల్యాండ్కి సంబంధించి ఏ ఎంఆర్ఓ దగ్గర ఏమైనా అర్జీ పెట్టారా, కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టారా, ఇవన్నీ అడగడం జరుగుతుంది. కొంతమంది సబ్జెక్టు కొద్దిగా తెలుస్తుంది, కొంతమందికి అసలు తెలియట్లేదు. సో వాటి గురించి కూడా మేము చెప్తున్నాము, ముందు అర్జీ పెట్టండి. అర్జీ పెట్టిన తర్వాత మీకు అక్కడ పని కనుక అవ్వకపోతే మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మేము ఇక్కడి నుంచి లైవ్లో కూడా సో డిపార్ట్మెంట్కి కాల్ చేయడం, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారు, వెరిఫైలో పెట్టడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్గా కలవాలి అని చెప్పి చిరకాల కోరిక అని చెప్పి వస్తున్నారు. ఖచ్చితంగా రిజల్యూషన్ అనేది ఉంటుంది. సార్ని కలవలేదని చెప్పి అలాంటి డిసప్పాయింట్ వద్దు. సార్ మీకున్న ఇష్యూస్ మీదే పోరాడుతున్నారు. ప్రజలకు సంక్షేమమే ముఖ్యం అంటూ ప్రజల్ని ఎప్పుడు ప్రజల్లో ఉంటూ మన ప్రయత్నాలు ఏదైతే మన సమస్య ఇది అని చెప్పి జనవాణిని తలుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ సార్ నేను ఉన్నానంటూ తోడున్నారు. కాకపోతే ఆయనకున్న ఏదైతే షెడ్యూల్స్ కానీ మనం రీసెంట్గా చూసిన ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఏదైతే గత పార్టీలో జరిగిన ఏ హడావిడి కానీ లేకపోతే బూతుల రామాన్ ఇవి ఏది కూడా జనసేన నాయకులకు వద్దు. మనం ఏదున్నా సరే జనాల్లో ఉండాలి, జనాల కోసమే బతకాలన్నట్టయితే అధ్యక్షుడు వీళ్ళకైతే తీర్చి చెప్పినట్టయితే తెలుస్తుంది. మరి చూడాలి అప్కమింగ్గా జనవాణి ఇంకెంత అభివృద్ధి చెందుతుంది, ఇంకా జనసేన తరపు నుంచి ఇంకా కూటమి తరపు నుంచి కూడా ఇంకా సమాజంలో కానీ అటు ప్రజల్లో కూడా ఇంకెంత వస్తుందని అయితే మనం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.